హాయ్ అండి. నమస్తే. ఇదొచ్చేసి మన మినీ మిరప తోటండి. చాలా బాగా అయితే కాపిచ్చిందనమాట. ఇప్పుడు కాయలైతే తగ్గిపోయాయండి. ఫైనల్‌గా చెట్టుకి అక్కడొకటి, అక్కడొకటి కాయలైతే ఉన్నాయన్నమాట. ఆకులు కూడా పండిపోయినట్లుగా అయితే అవుతున్నాయండి. ఇంక అందుకోసమని చెప్పేసి ఈ చెట్టుని అయితే మనం కట్ జేసేద్దాం, ప్రూనింగ్ చేద్దామని చెప్పేసి ఏవైతే మిరపకాయలున్నాయో వాటన్నిటిని కూడా ఇలాగైతే తీసేసామండి. పచ్చి మిరపకాయలు చెట్టు మీద కాయల్ని మనము తీయాలంటే మాత్రం చాలా కష్టమండి. ఆ కొమ్మల్లో గ్రీనరీగా కలిసిపోయి ఉంటాయనమాట. దొంగలు గాని దాక్కున్నట్టు దాక్కుంటాయి. నాకలాగే అనిపిస్తూ ఉంటది. వీటన్నిటిని వెతికి, వెతికి ఈ విధంగా అయితే ఉన్న పచ్చిమిర్చినన్నీ కూడా తీసేసామండి. చాలా బాగా అయితే కాపిచ్చింది మనకి ఈ పచ్చిమిర్చి తోట. సో, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి తోటనైతే బ్రూమింగ్ అయితే చేసేస్తున్నాము. ఇలా కట్ చేసి పడేస్తున్నామన్నమాట. కట్ చేసేటప్పుడు చూసినట్లయితే ఆ బ్యాక్ సైడ్ ఆకులకి తెగులైతే పట్టిందండి. అందుకోసమే ఇలాగ ఆకులైతే పండిపోతున్నాయి. ఎప్పుడైనా సరే అండి కాపయిపోయిన వెంటనే మనం ఈ విధంగా కట్ చేసేసామంటే కొత్త చిగుర్లనేవి పెట్టుకొని మళ్ళీ మనకి కొత్త కాపనేది వస్తుందనమాట. ఇక ఇవి కంపోస్ట్‌లో కూడా పనికిరావండి. ఈ తెగులుంది చూసారా ఈ విధంగా? ఈ తెగులున్న పచ్చిమిర్చివైనా సరే, ఏవైనా సరే మనకి చెట్ల కొమ్మలనేవి మనకి కంపోస్ట్‌కి కూడా పనికిరావు. వీటిని కాల్చేయాలి. లేదంటే మనం డస్ట్‌బిన్‌లో పడేసేసుకోవాలండి. ఈ విధంగా అయితే చెట్టునంతా కూడా ఈ ఈ మిర్చి తోటనంతా కూడా బ్రూమింగ్ అయితే చేసేస్తున్నామండి. యాక్చువల్‌గా ఈ పచ్చిమిరప నారొచ్చేసి మనము కిచెన్‌లోకి తెచ్చుకుంటాం చూడండి కిరాణా స్టోర్ నుంచి ఎండుమిర్చి తాలింపుల్లోకి, కర్రీస్‌లోకి అలాగా. అలా తెచ్చుకున్న ఎండుమిర్చి అయిపోయాక లాస్ట్‌లో కొన్ని సీడ్స్ అయితే మిగిలాయన్నమాట. ఆ సీడ్స్‌ని జెర్మినేషన్ చేయగా నారనేది బాగా వచ్చిందండి. ఆ నారుని తీసి 2, 2 మొక్కల కింద నాటితే చక్కగా ఈ విధంగా ఒక తోటల్లా అయితే అయిందనమాట. ఓకే అండి. ఇంకా మిర్చీలన్నీ కూడా తీసేసి మొత్తం మొక్కలన్నిటిని కూడా అయితే బ్రూమింగ్ చేసేసామండి. కట్ చేసేటప్పుడు బాధే అనిపిస్తుంది గానీ, ఇంకా తెగులు పట్టేసింది కదా! ఎప్పుడైనా సరే అండి మొక్కల్ని మనం ఈ విధంగా బ్రూమింగ్ చేసుకున్నామంటే చక్కగా అవి మళ్ళీ మనకి కొత్తగా గ్రో అయ్యి మనకి కాయలైనా సరే, పూలైనా, పండ్లైనా దిగుబడనేది ఎక్కువగా వస్తుందండి. అలాగే ఉంచామంటే అవి ముదురు మొక్కల కింద అయిపోతాయన్నమాట. ఓకే అండి. మొత్తం బ్రూమింగ్ చేసేసిన తర్వాత మీకు మిర్చి తోటనైతే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఉందనమాట. కట్ చేసేసిన తర్వాత మిగతా ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నీట్‌గా అయితే తీసేసామండి. చెట్లకి ఆకులనేవి లేకుండా తీసేసామనమాట. ఎలాగో మనకి చల్లాకాలమే కదా! వర్షాలు పడుతున్నాయి. వాతావరణం కూడా చల్లగానే ఉంది. చూడండి ఈ విధంగా ఒట్టి కొమ్మలైతే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటికి నేనైతే పెస్ట్ కంట్రోల్‌నైతే స్ప్రే చేస్తున్నా అండి. ఈ పెస్ట్ కంట్రోల్ వచ్చేసి ఇంట్లో ఆర్గానిక్‌గానే ప్రిపేర్ చేసిందనమాట. గార్లిక్ పీల్ ఫర్టిలైజర్‌గాను యూజ్ అవుతుందండి. గార్లిక్ పీల్ మన వెల్లుల్లిపాయ తొక్కుంటుంది కదా! ఆ తొక్కుని వాటర్‌లో వేసేసి ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మనము పెస్ట్ కంట్రోల్ లాగా గూడా ఇలాగ స్ప్రే చేయొచ్చండి. ఫర్టిలైజర్ లాగా మనం మొక్కకు కూడా ఇవ్వొచ్చనమాట మొక్క మొదట్లో. చాలా హెల్తీ అండి. ఈ ఘాటైన వాసనకి ఆ పెస్ట్ ఏదైతే ఉందో అంతా కూడా చనిపోతుందనమాట. మొత్తం ఈ విధంగా అయితే పెస్ట్ కంట్రోల్ అయితే స్ప్రే చేసామండి. స్ప్రే చేసేసిన తర్వాత ఆ గార్డెన్‌లోనే ఒక సైడ్‌కైతే ఈ విధంగా చిన్న గొయ్యనైతే తవ్వామండి. ఏవైతే పండిపోయిన ఆకులు, ఎక్స్‌ట్రాగా ఉన్న కొమ్మలు ఏవైతే మనం తీసేస్తాం కదా! అలా తీసేసినవి ఆ గొయ్యిలో వేసామంటే మనకి చక్కగా కంపోస్ట్‌గా రెడీ అవుతుందని ఇలాగ గొయ్యనైతే తీసేసాము. మరి కట్ చేసిన మిరప తోట మళ్ళీ ఇగుర్లు పెట్టి మనకి మిర్చీలొచ్చినప్పుడు మళ్ళీ మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఓకే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.